చంద్రబాబు దావోస్ పర్యటనపై అంబటి రాంబాబు కామెంట్స్. ఒక మంత్రేమో దావోస్ వెళ్లి రెడ్ బుక్ కోసం మాట్లాడుతున్నాడు. దావోస్ వెళ్లి పరిశ్రమల కోసం మాట్లాడకుండా లోకేష్ ముఖ్యమంత్రి కావాలని మాట్లాడుతున్నాడు. పరిశ్రమల మంత్రి 7 నెలల్లోనే ఈ కూటమి ప్రభుత్వం బండారం బయటపడింది అన్న అంబటి. మా గుంటూరులో మరో సామెత ఉంది. విశాఖపట్నంలో ఈ సామెత ఉందో లేదో తెలియదు కానీ సింగడు అద్దంకి వెళ్లి వచ్చాడంట. ఎందుకు వెళ్ళావంటే వెళ్ళి రమ్మన్నారు, వెళ్ళొచ్చాను అంతే అన్నాడట అన్నట్టుగా ఉంది ప్రభుత్వం తీరు. చంద్రబాబు నాయుడు గారిని అడగండి, లేదా ఇండస్ట్రీస్ మినిస్టర్ని అడగండి, లేకపోతే వాళ్ళ కుమారుడైన ఐటీ మినిస్టర్ని అడగండి. ఇంతమంది మార్బలం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దావోస్కి వెళ్ళి ఏమి తీసుకొచ్చారు చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. వాళ్ళు చెప్పాలి. ఇంకోటి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను, మీరు దావోస్ వెళ్ళి రావడానికి ఎన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్మును వెచ్చించారు, దావోస్ వెళ్ళి వచ్చి ఎన్ని కంపెనీలను ఎన్ని పెట్టుబడులను మీరు తీసుకొచ్చారో ప్రజలకు వివరించవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళుతున్నారంటే రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా ఏదో తీసుకొస్తారని భ్రమించారు. ఎందుకంటే పత్రికలు అలాంటి ఫోకస్ ఇచ్చింది. ముఖ్యంగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి పత్రికలు ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ దావోస్ వెళుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు అత్యంత సమర్థవంతమైన నాయకుడు, చాలా అనుభవశాలి, ఉమ్మడి రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పాటు పరిపాలన చేసినవాడు, ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాదుని చుక్కల్లోకి తీసుకువెళ్ళినటువంటి మహానుభావుడు అని బోల్డెన్ని రాతలు రాశారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ హైదరాబాద్ ఎంతగా అభివృద్ధి చెందిందంటే దానికి నేనే కారణం అనేటువంటి మాట ఆయన కూడా మాట్లాడాడు. ఇంత బ్రహ్మాండమైనటువంటి నాయకుడు వెళుతున్నాడు కాబట్టి దావోస్ నుంచి చాలా బ్రహ్మాండంగా ఏవో పెట్టుబడులు తీసుకొస్తారని ప్రజలు ఎదురు చూస్తే సున్నా, దారి ఖర్చులకు కూడా రాలేదు. మా దగ్గర ఒక సామెత ఉంటుంది, దొంక ఈతకి లంక మేతకి సరిపోయిందంట. అది కూడా చాలా అక్కడికి వెళ్ళి తీసుకొచ్చింది సున్నా, ఖర్చు పెట్టింది మాత్రం ఎన్ని కోట్లు మరి ప్రభుత్వమే చెప్పాలి. మరి చంద్రబాబు నాయుడు గారు కోతలైతే బ్రహ్మాండంగా కోస్తున్నారు కానీ పనులు మాత్రం జరగనటువంటి పద్ధతుల్లో ఉంది. అదేంటో నాకు అర్థం కాదా. దావోస్ వెళ్ళి కూడా ఎర్ర బుక్ గురించి మాట్లాడుతున్నాడు ఒక ఆయన. దావోస్ వెళ్ళి ఇండస్ట్రీస్ మినిస్టర్ ఇండస్ట్రీస్ వస్తున్నాయా లేదా చెప్పట్లా, మా లోకేష్ గారు ముఖ్యమంత్రి కావాలని అక్కడ అరుస్తున్నాడు. అదంతానేమో లైవ్లో చూపించారు ముఖ్యమంత్రి కావాలని. ముఖ్యమంత్రి కావాలని అంటావా అని భరత్ని చంద్రబాబు నాయుడు గారు అరిశారంట, అది మాత్రం చూపించరు. అది రహస్యంగా అరిశాడంట. అదేమో రహస్యంగా అరుస్తారు, ఇదేమో బహిరంగంగా చూపిస్తారు. ఎన్ని పెద్ద నాటకాలు ఆడుతున్నారు. 7 మాసాలకే వారి బండారం అంతా బయటపడింది. దావోస్ వెళ్ళి అదేదో స్వామి చెప్తారు, మా సైడ్ ఈ సైడ్ ఉందో లేదో తెలియదు, వైజాగ్లో సింగడ అద్దంకి వెళ్ళి వచ్చాయంట. ఎందుకు వెళ్ళి వచ్చారంటే వెళ్ళి రమ్మన్నారు, వెళ్ళి వచ్చా అంతే అన్నాడు. ఏం చేయడానికి వెళ్ళావో చెప్పలేదంట. ఆ రకంగా సింగడ అద్దంకి వెళ్ళి వచ్చిన సామెతగా ఇవాళ దావోస్ పర్యటన ముగించారు. ప్రజలకు దావోస్ వెళ్ళి ఏమి సాధించారో చెప్పవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళి వచ్చిన తర్వాత పీమందే కైమందే, ఇదిగో 100 కోట్లు తెచ్చాం, 2000 కోట్లు తెచ్చాం, 1,00,000 కోట్లు తెచ్చాం అని చెప్పరే అన్నారు. తెలంగాణ చెప్తున్నారు. తెలంగాణలో ఇన్ని పెట్టుబడులు ఎందుకు వచ్చాయి అని అడగండి మీరు చంద్రబాబు నాయుడు గారిని. నేను 10 సంవత్సరాలు పరిపాలించబట్టి వచ్చినాయి అని చెప్తాడు. ఇప్పుడు సంగతి చెప్పడు. ఇక్కడ ఎందుకు రాలేదని అడగండి. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించాడు కాబట్టి ఇక్కడ రాలేదని చెప్తాడు. ఇట్లాంటి దొంగ తిరుగుడు మాటలు, అసత్యమైన మాటలు ఆయన చెప్తాడు. ఈనాడు ఆంధ్రజ్యోతి రాస్తారు, మనం నమ్మాలి. ఇది పరిస్థితి.